వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా జనసేన టీడీపీ కూటమి పావులు కదుపుతోందా? ముఖ్యంగా కాపులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూడాలి? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ గెలుపుకైనా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతో కీలకం. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు జనసేన గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్న జనసేన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు లెక్కలు కట్టుకుని మరీ అడుగులు వేస్తోంది. టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం తోడైతే గెలుపు నల్లేరుపై నడికేనన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జనసేన కూటమి పక్కాగా వ్యూహం రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముద్రగడ వైసీపీలో చేరుతారనుకుంటున్న తరుణంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన్ను జనసేనలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడని జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించినట్లు సమాచారం. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన కూటమిలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు వైసీపీకి టచ్ లో ఉన్న ముద్రగడ తాజాగా తన మనసు మార్చుకుని జనసేన టీడీపీ కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభం మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లేఖపై ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి అడిగితే ఆలోచిస్తానని ముద్రగడ పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. బొలిశెట్టి సమావేశం తర్వాత ముద్రగడ పద్మనాభానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తారని చర్చ జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరిబాబు సైతం తాజా పరిణామాలపై స్పందించారు. వైసీపీలో తన తండ్రి చేరడం లేదని స్పష్టం చేశారు. తాజాగా మాజీ క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరి తర్వాత బయటకొచ్చిన రాయుడుతో జనసేనాని భేటీ కావడం చర్చనీయాంశమైంది. కీలక కాపు నేతలను ఇలా పవన్ కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద పవన్ గట్టి వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.